క్రొత్త సృష్టి అని ఎందుకన్నాడంటే, నీ ప్రాచీన పురుషుణ్ణి వదిలేసి నవీన పురుషుడు, ఇతను దేవుని చేత సృష్టింపబడిన వాడు, దేవుని చేత సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నావా? అంటే అసూయలు, మత్తతలు, అల్లర్లు, కోపం, దురాశలు, కాముకత్వము, వ్యభిచారము, సకల దుర్నీతి, ఇలాంటి ఆలోచనలతో నిండిపోయిన ఒకనాటి మన మనసును వదిలేసి ఓ సరికొత్త నూతనమైన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది నటించేవాడికి తెలియదండి, అనుభవించేవాడికి తెలుస్తుంది. అనుభవించేవాడికి ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. నువ్వు లేవని ఇంకెవరు అలాంటి వాళ్ళు లేరు అనకు. నిజముగా క్రీస్తు యేసునందు సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోగలవా? మునుపటిలా అబద్ధం ఆడలేరు, మునుపటిలా వ్యభిచరించలేరు, మనసు రాదు, మునుపటిలా దొంగతనం చేయలేరు, మునుపటిలా దూషించలేరు, మునుపటిలా హత్య చేయలేరు, మునుపటిలా కామకత్వానికి తమ మనసును అప్పగించలేరు. ఒకవేళ నువ్వు నేను ఇప్పుడు నటిస్తున్నామేమో, కానీ మొదటి శతాబ్దం క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? చెడిపోయిన ఈ ప్రపంచానికి సరికొత్త ఆశాజ్యోతి క్రైస్తవ్యం. ఒక క్రొత్త సృష్టిని ఆయన చేశాడు, అది క్రైస్తవ్యం. ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆనాడు చేయబడిన ఆ క్రొత్త ప్రపంచం చెడిపోయిన ఈ పాత ప్రపంచాన్ని ఎంత మార్చిందో. ఒక క్రొత్త కార్యం, క్రొత్త సృష్టి ఈ ప్రపంచంలో చేయబడింది, అదే క్రైస్తవ్యం.